విజ్ఞాన యాత్ర విషాద యాత్రగా మిగిలింది. మిత్రులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన న్యాయవాదులకు ఊహించని ప్రమాదం మృత్యువు రూపంలో ఎదురొచ్చింది. తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉండగా వారు ప్రయాణిస్తున్న బస్సును మరో వాహనం బలంగా ఢీకొట్టడంతో ఓ మహిళా న్యాయవాది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు 78 మంది కలిసి 2 బస్సుల్లో విజ్ఞాన యాత్ర కోసం రాజస్థాన్ వెళ్లారు. వీరు ప్రయాణిస్తోన్న బస్సు తెల్లవారుజామున జోధ్పూర్ టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య న్యాయవాది జ్యోత్స్న అక్కడికక్కడే చనిపోగా మిగిలిన న్యాయవాదులు గాయాలతో బయటపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్లో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యపరిచేందుకు జ్యోత్స్న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్న సీఎం ఆమె మృతి బాధాకరమన్నారు. జ్యోత్స్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు ఫోన్ చేసిన చంద్రబాబు బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన న్యాయవాది జ్యోత్స్న మరణం తీవ్రంగా కలచివేసిందని లోకేష్ అన్నారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమన్నారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్ర ప్రసాద్ న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు.